హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇది నిన్న చేశాను వీడియో, కానీ నిన్నంతా ఖాళీ లేదు. ఇవాళ నేను వండేది ఏంటంటే పచ్చిరొయ్యలు మామిడికాయ. పచ్చిరొయ్యలు మామిడికాయకి ఫస్ట్ పోపు వేసాను. ఆ పప్పులు ఎందుకు వేసానంటే మామిడికాయ వేసాక పుల్ల పుల్లగా ఉంటుంది, ఆ పప్పుల టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదేమో మెంతికూర. పోపు వేసాక మెంతికూర వేగిన తర్వాత ఉల్లిపాయలు మంచిగా వేసేసి అటు ఇటు కలిపి కొంచెం మూత పెట్టి మగ్గించాను. మూత పెడితే తొందరగా మగ్గుతాయి అని చెప్పేసి మూత పెట్టాను అన్నమాట. మళ్ళీ ఒకసారి మూత తీసి పసుపు వేసి కలిపి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందే వేసేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగవు, అందుకనే నేను కొంచెం వేగిన తర్వాత వేస్తాను. చూసారా, ఇవి మంచిగా వేగిపోయినాయి ఆనియన్స్. ఇప్పుడు మన మార్నింగ్ తెచ్చిపెట్టుకున్న పచ్చిరొయ్యలు ఈ రకంగా చేశాను నేను. వాటిని అందులో సగం వేసాను, సగం ఏమో ఫ్రై చేసి వీడియో పెట్టేశాను నిన్న నైటే. ఫ్రైది తొందరగా షార్ట్ వీడియో అనమాట, తొందరగానే అయిపోయింది. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా, అది అవ్వలేదు. ఇందులో ధనియాల పొడి, కారం, కొంచెం గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసి, ఈ మట్టి కుండలో వండుతుంటే టేస్ట్లు మాత్రం సూపర్ ఉంటుంది. అసలు ఏ కర్రీ అయినా సరే చాలా బాగుంటుంది. ఇందులో వండే కొద్దీ కమ్మగా అదో రకమైన మంచి టేస్ట్ వస్తుంది, ఇదివరకు ఎప్పుడు రాని టేస్ట్. వాటర్ పోసేసి మూత పెట్టి ఉడికిచ్చాను. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి మిడిల్లో. ముందే వేసుకుంటే మామిడికాయ పేస్ట్ అయిపోతుంది, జస్ట్ వేడికే మగ్గిపోతుంది మామిడికాయ. ఇంకా మనకి రొయ్య కూడా ఇట్లా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను మిడిల్లో వేసాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలకి మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి, అందులో మిక్స్ అయిపోయినాయి. ఇంకేమన్నా ఉన్నా ఆ మట్టి కుండ ఆ వేడికి అలా మగ్గిపోతాయి అన్నమాట చక్కగాని. దిస్ ఈజ్ ఫైనల్ లుక్. టేస్ట్ సూపర్. మీరు కూడా